చేశాం అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం ఏదైతే గ్రౌండ్ అయిన వాటిలో మొత్తం 2,38,367 క్యాన్సిల్ చేసింది. అంటే మా మీద కోపం ఉండొచ్చు కానీ ప్రజల మీద కోపం ఉండకూడదు. కానీ పేదలు నిరుపేదలకు ఇచ్చే చక్కటి ఇళ్ళు 2,38,367 క్యాన్సిల్ చేసి 2,61,640 కడతామని నిర్ణయించారు. కానీ అదన్నా కట్టారంటే 5 సంవత్సరాలు కలిసి వాళ్ళు కట్టింది పూర్తి చేసింది 57,040. ఆ 57,040 కూడా మనం చేసినవే. 2014-19లో ఏదైతే చేసినామో వాటిని కంప్లీట్ చేసినట్టు చూపించారు. అయితే దీంట్లో అనేక సమస్యలు అటు బెనిఫిషియర్స్కి కాంట్రాక్టులకు వచ్చినాయి. అయితే ఇందాక సభ్యులు అడిగినట్టుగా ఈ టిట్కో హౌసెస్ దగ్గర కేవలం ఇల్లు కట్టి వదిలేయటమే కాదు, చక్కటి ఫెసిలిటీస్ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే అక్కడ చక్కగా రోడ్స్, వాటర్ లైన్స్, క్లోజ్డ్ డ్రైన్స్, సెప్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, లైట్స్, అవే కాదు అధ్యక్ష, అక్కడ పార్క్, ఆ బిల్డింగ్ లో లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. లిఫ్ట్ పెట్టదు, స్కూలు, ఒక షాపింగ్ కాంప్లెక్స్, కమ్యూనిటీ హాలు. అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే మీరు కట్టే ఇళ్ళు ఊరికి కొద్దిగా దూరంగా ఉంటాయి, స్థలాలు దొరకవు కదా, అక్కడ పేదలు నిరుపేదలు ఉన్నప్పుడు అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ కావాలా, కాబట్టి ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ చేయమంటే ప్రతి టిట్కో హౌస్ లేఅవుట్ దగ్గర దాదాపు 2 ఎకరాల నుంచి 5 ఎకరాలు ఎత్తి పెట్టాం అధ్యక్ష. దాన్ని కూడా 1 సెంటుకి గత ప్రభుత్వం ఇచ్చి దాన్ని కూడా లేకుండా చేశారు. అయితే ఇప్పుడు సభ్యులందరూ అడిగిన ప్రకారం సమస్యలు తీసుకుంటే బెనిఫిషియర్స్ నిజంగా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 430 చదరపడుగులు కావాలంటే అప్ఫ్రంట్ 1,00,000 కట్టమన్నాం అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం వచ్చిన జీవో ఇచ్చింది 1,00,000 కాదు 50,000 అని చెప్పి వదిలేస్తుంది అధ్యక్ష. వాళ్ళకి డబ్బులు ఇవ్వాల. వాళ్ళందరూ ఎక్కడికి పోయినా ప్రజాప్రతినిధులు పోతే ఆ డబ్బులు 50,000 అడుగుతున్నారు అధ్యక్ష. రెండోది 360 చదరపడుగులకి అప్పుడు 50,000 అప్ఫ్రంట్ కట్టమన్నాం, కట్టారు. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే 50,000 అవసరం లేదు, 25,000 చాలన్నారు. మొత్తం మీద ఏదైతే వాళ్ళు జీవో ఇచ్చి తగ్గించారో దానికి 350 కోట్లు రీపేమెంట్ చేయాలా. జీవో ఇచ్చి వదిలేశారు కానీ వాళ్ళకి రీపేమెంట్ చేయలేదు అధ్యక్ష. దాన్ని ఈరోజు సభ్యులు మన ఎక్కడికి పోయినా టిట్కో హౌస్ దగ్గర పోయినా పట్టుకుంటాను, నేను పోయినా పట్టుకుంటాను అధ్యక్ష. నేను పోయినా యాక్చువల్గా మా డబ్బులు ఎప్పుడు రిటర్న్ ఇస్తారు, ఇంతకాలం అయిందని. గత ప్రభుత్వం చేసిన అవకతవకలు ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా జీవోలు ఇచ్చేసి గాలికి వదిలేసి ప్రజలను ఇబ్బంది పెట్టింది అధ్యక్ష. అదేవిధంగా మరొక సమస్య అధ్యక్ష, ఇల్లు ఇవ్వకుండానే వాళ్ళ మీద లోన్ రైజ్ చేసినారు అధ్యక్ష. మొత్తం 77,606 మంది మీద 77,606 మంది మీద 2,275 కోట్లు రైజ్ చేసింది. 2,275 కోట్లు. ఇందులో 40,570 మందికి అసలు ఇల్లు ఇవ్వాల. లోన్ రైజ్ చేసింది 77,600 మంది మీద. వాళ్ళలో 40,570 మందికి ఇల్లు ఇవ్వలేదు. వాళ్ళకి ఈఎంఐలు వస్తున్నాయి, వాళ్ళు ఎన్పి అవుతుంది వాళ్ళ అకౌంట్స్. ఇప్పుడు యాక్చువల్గా మనం కంప్లీట్ చేయాలి. బ్యాంకులో పోతే బ్యాంక్ వాళ్ళు మీరు కూడా అగ్రిమెంట్లో ఉండాలి కాబట్టి ఆ డబ్బులు కట్టమని కూర్చున్నారు. అయితే ఎవరికైతే ఇల్లు ఇవ్వకుండా బ్యాంక్ లోన్ రైజ్ చేశారో అది కట్టడానికి ముఖ్యమంత్రి గారు అడిగాం. 140 కోట్లు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఎందుకంటే 140 కోట్లు ఫస్ట్ బ్యాంక్కి కడితే వాళ్ళ యొక్క అకౌంట్స్ ఎన్పి కావు, దాన్ని శాంక్షన్ చేశారు. ఆ ఫైల్ ఆల్మోస్ట్ టెక్నికల్ గా చిన్న ఇష్యూలో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ అవుతుంది, అది కూడా వారంలో కంప్లీట్ అవుతుంది. అది ఇవ్వగానే ఆ యొక్క 140 కోట్లు కట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఇంట్రెస్ట్ అండ్ ఇన్సాల్వెంట్ అంటే ఇల్లే ఇవ్వకుండా లోన్ ఎలాగా ఉంటుందండి? కట్నం ఇల్లు జప్తు చేసుకోమన్నాడు అనుకోండి, అతని పేరు మీద ఇల్లే బ్యాంక్ వాళ్ళకి ఏం లేదు అధ్యక్ష. అయితే ట్రై పార్టీ అగ్రిమెంట్ గవర్నమెంట్ ఉంది, పేదలు నిరుపేదలు వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఇస్తారు. వాళ్ళకి ఇల్లు ఇస్తాం అధ్యక్ష. వాళ్ళందరికీ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇల్లు ఇవ్వటం జరుగుతుంది. ఇల్లు అధ్యక్ష సభ్యులు